చెప్పాడు, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువు అని చెప్పి అన్నాడు. మరి ఇక్కడ ప్రభువు యొక్క స్వభావము కూడా ఏమిటి అని తెలుసుకుందాము. యేసుక్రీస్తు ఎలాంటివాడు అంటే ఆయన పాపులను వెదికి రక్షించినవాడు. ఎంత ఘోర పాపి అయినా గాని ఆయన వద్దకు వచ్చి తన యొక్క పాపము ఒప్పుకొని పశ్చాత్తాపపడి తన వైపు మరలినట్లయితే వారిని క్షమించు స్వభావము కలిగినటువంటి వాడు. ఆయన ఎవరిని కూడా త్రోసివేయడు. అడగాలే గాని ఎంత పాపినైనా ఆయన క్షమించి రక్షించగలడు. ఉదాహరణకు చూడండి, తప్పిపోయిన కుమారుణ్ణి చూస్తే, తప్పిపోయిన కుమారుడు తండ్రి నుండి ఆస్తి అంతా తీసుకుపోతాడు, తండ్రి నుండి దూరంగా వెళ్ళిపోతాడు. అక్కడ అన్ని చెడు కార్యాలు చేసి సమస్తము కోల్పోయి ఎందుకు పనికిరాని వాడుగా దౌర్భాగ్య స్థితిలో పడిపోతాడు. ఆ స్థితిలో తండ్రి యొక్క ప్రేమను గుర్తు చేసుకుంటాడు. కాబట్టి తన మనసు మార్చుకొని తిరిగి తండ్రి వద్దకు వస్తాడు. ఆ తండ్రి కూడా ఆ కుమారుని చూడగానే ఎంతో ప్రేమగా కుమారుని వద్దకు పరిగెత్తుకుంటూ వచ్చి ఆ కుమారుని ఆలింగనము చేసుకొని తన ఇంట చేర్చుకున్నాడు కదా. మానవ మాతృడైన ఆ తండ్రి ఆ తప్పిపోయిన కుమారుడు మనసు మార్చుకొని తిరిగి తన తండ్రి వద్దకు వచ్చినప్పుడు ఏ రీతిగా స్వీకరించాడో, మరి పరలోకపు తండ్రికి అంతకన్నా ఎక్కువ ప్రేమ మన మీద ఉంది కదా, అంతకన్నా జాలిగల హృదయం ఆయనకు ఉన్నది కదా. కాబట్టి మనము కూడా మన తప్పులను తెలుసుకొని వాటిని విడిచిపెట్టి మారు మనసు పొంది తండ్రి వైపు మరలాలే గాని మన తండ్రి మనలను తప్పకుండా తన రాజ్యంలోనికి చేర్చుకోగలడు అని ఈ విషయాన్ని బట్టి, ఈ మాటను బట్టి మనము గ్రహిస్తున్నాము. యేసుక్రీస్తు సెలవు మీద పలికినటువంటి రెండవ మాటను ఈ దినమున మనము ధ్యానిస్తున్నాము. అది ఆ బందిపోటు దొంగ ఎవడైతే తనను అంగీకరించి మారు మనస్సు పొంది తన పాపాలు ఒప్పుకొని తనను క్షమించమని ప్రభువు యొక్క రాజ్యములో తనను చేర్చుకోమని అడిగి ఉన్నాడో ఆ దొంగ పట్ల ప్రభువు సంతోషించి ఆ దొంగతో వెంటనే ఈ మాట పలుకుతున్నాడు. నేడు అంటే ఈ దినమున నీవు నాతో కూడా పరదైసులో ఉందువు అని వాగ్దానము చేస్తున్నాడనమాట. మరి మనము ఈ పలికిన మాటను బట్టి, ఈ రెండవ మాటను బట్టి మనం ఏమి నేర్చుకుంటున్నాము అనే దానికి వద్దాము. అంటే మనము కూడా, అంటే నీవు సిలువ వైపు చూడు, సిలువ మీద వేలాడుతున్న యేసు వైపు చూడు, నీ యొక్క పాపములను గుర్తు చేసుకో, ఆ పాపములను గురించి నీవు ప్రభువును క్షమాపణ అడుగు, నిన్ను తన రాజ్యంలో చేర్చుకోమని అడుగు. ఆయన ఎవ్వరిని త్రోసివేయడు, నెట్టివేయడు, కాదనడు. నీవు అడగాలే గాని ఆయన తప్పక నిన్ను తన పరలోక రాజ్యములో చేర్చుకోగలడు. మనలో ఎవ్వరము కూడా ఆ బందిపోటు దొంగంత ఘోరమైన పాపాలు చేసిన వారము కాము. మరి ఆ బందిపోటు దొంగ అన్ని ఘోరమైన దుష్కార్యాలు చేసినటువంటి వాడే ప్రభువును అడగగానే ప్రభువు ఏ రీతిగా సమ్మతించి చేర్చుకున్నాడో, అలాంటప్పుడు మనము అడిగితే ఒప్పుకోకుండా ఉంటాడా? మనలను చేర్చుకోకుండా ఉంటాడా? కాబట్టి ధైర్యముగా ఆయనను సమీపిద్దాము, ఆయనను వేడుకుందాము. తప్పకుండా ఆయన మనకు కూడా రక్షణ భిక్ష పెట్టగలడు. అంతటి ఘోరమైన దుష్కార్యాలు చేసినటువంటి ఆ బందిపోటు దొంగనే తన వద్దకు చేర్చుకోగలిగినటువంటి ఆ ప్రభువు మనలను కూడా తప్పక తన రాజ్యంలో
చేర్చుకుంటాడు. అయితే మనము చేయవలసిందల్లా మనము కూడా అతని వలె మారు మనస్సు పొందాలి, మన పాపములను ఒప్పుకోవాలి, ప్రభువును మన రక్షకుడుగా మనము అంగీకరించాలి. అప్పుడే మనకు పరలోక రాజ్య ప్రాప్తి కలుగుతుంది. ప్రార్థన చేసుకుందాము. మహోన్నతుడవు, గొప్ప మహిమ ప్రభావములు కలిగినటువంటి మా గొప్ప తండ్రి, నీకు స్తోత్రములు నాయనా. నీవిచ్చినటువంటి ఈ వాక్య సందేశమును బట్టి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. మేమందరము నీవిచ్చిన ఆజ్ఞ ప్రకారము మారు మనస్సు పొంది మా పాపములను ఒప్పుకొని మా పాపములను విడిచిపెట్టి నీ వద్దకు మరలినట్లయితే నీవు మమ్ములను నీ వద్దకు చేర్చుకుంటావు అన్నటువంటి నమ్మకమును మాకు కలిగిస్తున్నావు తండ్రి. ఆ ప్రకారముగా మేము సిద్ధపడి మమ్మను మేము సిద్ధపరుచుకొని మా మనసులు మార్చుకొని మా స్వభావాలు మార్చుకొని నీ వైపు మరలునట్లుగా మాకు సహాయం చేయమని వేడుకుంటున్నాను తండ్రి. ఈ వాక్యమును వింటున్నటువంటి బిడ్డలందరి పట్ల నీ దయ చూపించు. బిడ్డలందరికీ నీవు రక్షణ అనుగ్రహించు తండ్రి. ఏ కుటుంబములలో అనారోగ్యముతోనూ ఆర్థిక ఇబ్బందులతోనూ పిల్లల యొక్క భవిష్యత్తు గురించి ఆందోళనలతోనూ సతమతమవుతూ ఉన్నారు, అటువంటి కుటుంబాలలో తండ్రి నీవు వారి పట్ల అద్భుత కార్యములు జరిపించు. వారందరికీ మేలు చేకూర్చునైనా సాతాను పెట్టేటువంటి ఆ కుయుక్తుల నుండి మమ్మను తప్పించి తండ్రి నీకు ఇష్టలముగా మేము జీవించుటకు సహాయము చేయమని, మా అందరకు రక్షణ భాగ్యం అనుగ్రహించమని మా ప్రియ యేసునామమున వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. దేవుడు మనలను గొప్పగా ఆశీర్వదించునుగాక. ఆమెన్. క్రీస్తునామమున ప్రియమైన రక్షణ టీవీ ప్రేక్షకులారా, మీరందరూ శ్రీమతి ఎం శకుంతల గారు అందించిన వాక్యం మీరు విన్నారు కదా. మీరందరూ ఈ వర్తమానం ద్వారా అనేక మేలులు పొంది ఉన్నారని భావించుచున్నాము. మా అడ్రస్ శ్రీమతి ఎం శకుంతల, డోర్ నెంబర్ 70-3-37/14, రమణయ్యపేట, కాకినాడ 5. మా సెల్ నెంబర్ 9032853001. మా మరి ఒక నంబర్ 088423550022. దేవుని కృప మనందరి మీద ఉండునుగాక. ఆమెన్.